టీన్ పేరెంటింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్. ఇది ఎవరు చెప్పక్కర్లేదు. అయితే టీన్ పేరెంటింగ్‌లో మనం కొన్ని విషయాలు తెలివిగా ఫాలో అయితే స్ట్రెస్ తగ్గించుకోవచ్చు తెలుసా? ఫస్ట్ వన్ ఏంటంటే చూజ్ యువర్ బ్యాటిల్స్. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు లేట్‌గా లేవచ్చు. వీకెండ్స్‌లో ఇంకా సేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి వాటిలకి కూడా గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేసామనుకోండి, ఫస్ట్ మన కనెక్షన్ దెబ్బతింటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పటికీ వినరు. 2 మీరు ఎప్పుడు ఇంకా స్ట్రెస్డ్ అవుటే ఉంటారు. మీకు మీరు కూడా నచ్చరు. వాళ్ళకు వదిలేసేయండి. సో కొన్ని కొన్ని వదిలేసేయండి. టేక్ ఇట్ ఈజీ. సెకండ్ ఏంటంటే ఏదో ఒక టాపిక్ చూస్ చేసుకొని దాని మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్, 1.5 మంత్, 2 మంత్స్ వాళ్ళు నేర్చుకునే వరకు రిపీట్ ఓన్లీ వన్ థింగ్, దట్ టు వెరీ స్లోలీ. మేక్ యువర్ బెడ్. పక్క బట్టలు మడత పెట్టుకోండి. చెప్పండి. చెయ్యరు తెలుసు. 2-3 డేస్ మడత పెట్టండి. దాని ఇంపార్టెన్స్ చెప్పండి. అలా అంటే ఒకటే టాపిక్ని రిపీట్ చేయండి. అలా అని తిట్టి అరిచి కాదు. సరే నేను ఈ రోజును బిజీగా ఉన్నావు, ఈ రోజు నువ్వు లేట్ అవ్వవు కదా, నేను చేస్తానులే, బట్ రిమెంబర్ యూ షుడ్ డూ దిస్. అలా మెల్లిగా ఒక 1 మంత్ 2 మంత్స్ ఎప్పటికప్పటికి ఎంతో కొంత కొంచెం చేస్తే అప్పుడు సెకండ్ టాపిక్లోకి వెళ్ళండి. నువ్వు తిన్న ప్లేట్ వాష్ చేసుకో సెకండ్ టాపిక్లోకి. అన్నీ ఒకే రోజు చెప్పేస్తే ఏది చేయరు, మీకు కూడా స్ట్రెస్ పెరుగుతుంది. మీ కమ్యూనికేషన్ లైన్స్ ఓపెన్గా ఉంచుకోండి. వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో వస్తే జడ్జి చేయడము కాకుండా వాళ్ళు చెప్పేది వినండి. మీరు తక్కువ మాట్లాడండి. జడ్జ్మెంట్స్, ఆ తర్వాత క్రిటిసిజం ఇలాంటివి చేయకండి. అండ్ దెన్ వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళ వ్యూస్ ఏంటి వినండి, రెస్పెక్ట్ ఇవ్వండి. సో ట్రీట్ దెమ్ లైక్ అ గ్రోన్ డెవలప్డ్ ఇండివిజువల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనెక్షన్ ఎక్కువ ఉండాలి, క్రిటిసిజం తక్కువ ఉండాలి, కోచింగ్ ఎక్కువ ఉండాలి, కంట్రోలింగ్ అనేది తక్కువ ఉండాలి. ఇలా చేస్తే డెఫినెట్గా అంత స్ట్రెయిన్ అవ్వదు మన పేరెంటింగ్. ఒక్కొక్కసారి మీ వాల్యూస్, మీరు నమ్మే వాల్యూస్ మీ పిల్లల కన్నా వేరే అయి ఉండొచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళకి మీ ఫ్యామిలీలో స్టోరీస్ ద్వారా, లేదంటే మీ లైఫ్లో జరిగిన సంఘటనల ద్వారా మీ వాల్యూస్ ఏంటి అన్నది వాళ్ళకి డెఫినెట్గా తెలియజేయచ్చు. మా మదర్ ఇది చాలా బాగా చేసేవారు. సో ఇలాంటి లెసన్స్ నేను చాలా నేర్చుకున్నాను ఓన్లీ విత్ ఇన్ ద ఫ్యామిలీ స్టోరీస్తోనే అండ్ మై ఓన్ లైఫ్. సో ఇలాంటి వాటి ద్వారా వాళ్ళకి మెల్లిగా చెప్పచ్చు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే సపోజ్ పిల్లలు మిస్టేక్స్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ మర్చిపోయారు, బుక్స్ మర్చిపోయారు, ప్రతిసారి మీరే సర్దేసి మీరే హెల్ప్ చేసేసేయకండి. ఎందుకంటే 1-2 సార్లు తిట్లు తినడం తప్పు కాదు. అప్పుడు ఇంకా వాళ్ళు అస్సలు మర్చిపోరు. మనం వెనకాల అరుస్తున్నాం అనుకోండి, అరే బుక్స్ పెట్టుకోరా, హోంవర్క్ చేయరా, వాళ్ళు చెవున పెట్టరు. 1-2 సార్లు తిట్లు తినడం స్కూల్లో అనేది ఇట్స్ ఓకే. పర్ఫెక్ట్గా ఉండాలని మీరు పరిగెట్టి స్ట్రెస్ అవ్వకండి.